గత సంవత్సరం జూన్లో విశాఖలో అప్పటి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కు గురి కావడం తెలిసిందే. దీనిపై జనసేన నేత విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగి ఏడాదైందని వెల్లడించారు. కిడ్నాప్ పై గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని సూటిగా ప్రశ్నించారు. కిడ్నాప్ వ్యవహారంలో నిందితుడు వెంకటకు ₹550 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, నిందితులకు విలువైన భూములు ఎవరిచ్చారు అని మూర్తి యాదవ్ నిలదీశారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన స్నేహితుడు జీవి ఇద్దరు వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారని, ఎన్ఆర్ఐలకు చెందిన భూములు బెదిరించి రాయించుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అందుకే ఎంవివి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎంవివి కిడ్నాప్ అనేది, వాళ్ళ కుటుంబ సభ్యుల కిడ్నాప్ అనేది ఒక హైడ్రామా. రాష్ట్ర ప్రజలకి ఒక హైడ్రామాని ఎంవివి జీవీలు చూపించి దాని వెనకాల జరిగినటువంటి భాగోతాన్ని వీళ్ళు ఎక్కడైతే బయటపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని దాచిపెట్టారు, అధికారం ఉన్నదని ఒక పెద్ద అండతో కిడ్నాపర్లని జైలుకి పంపించి పోలీస్ అధికారులతో స్పష్టమైనటువంటి విచారణ చేపట్టకుండా పెద్ద ఎత్తున సానుభూతి పొందాలని సొంత భార్య, బిడ్డ, స్నేహితులు కిడ్నాప్లు అడ్డం పెట్టుకొని అంత నీచ స్థితికి దిగజారినటువంటి మాజీ ఎంపీ ఎంవివి ఎవరైతే ఉన్నారో ఆ ఎంవివి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరు అసలు వెంకట్ అనేటువంటి వ్యక్తి ఎవరు? నిందితుడు వెంకట్కి ఎంవివికి ఉన్న సంబంధం ఏంటి? వెంకట్కి 6 కార్లు ఎవరు బహుమానంగా ఇచ్చారు? వెంకట్కి 100 ఎకరాలు పొలాలు, ఇళ్ల స్థలాలు, కార్లని గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంవివికి ఉన్న సంబంధం ఏంటి? దీని మీద విచారించారా? కిడ్నాపర్కి 6 కార్లు గిఫ్ట్గా ఇస్తే కిడ్నాపర్లకి